చూడమ్మా ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో 2.4 ఎక్సర్సైజ్ 2.4 లో మనకి ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి క్వశ్చన్ నెంబర్ 7 లో కంప్లీట్ అయింది చూడమ్మా ఎక్సర్సైజ్ 2.4 లో క్వశ్చన్ నెంబర్ ఎక్కడ 8 7 లో కంప్లీట్ అయింది క్వశ్చన్ నెంబర్ 7 అయింది 8 చూడమ్మా క్వశ్చన్ నెంబర్ 8 if ax square plus bx plus c and bx square plus ax plus c have a common factor x plus 1 then show that c is equal to 0 and a is equal to b. చలమా సమ్ 2 3 టైమ్స్ రీడ్ చేస్తే మనకి కొంచెం ఐడియా వస్తుంది చూడండి సార్ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి హ్యావ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆ కామన్ ఫ్యాక్టర్ ఎంత x ప్లస్ 1 మరి కామన్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు రిమైండర్స్ ఈక్వల్ అంటే రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు ఇవ్వాలి కాబట్టి ఈక్వల్ అనే కండిషన్ యూజ్ చేసి ఇక్కడ c వాల్యూ ఏమవుతుంది 0 అని ప్రూవ్ చేయాలి అలాగే అనదర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు b అని ప్రూవ్ చేయాలి చూడండి సార్ ఫస్ట్ గివెన్ పాలినామియల్స్ లెట్ సింబల్ ఇవ్వండి లెట్ గివెన్ polynomials ఏమవుతుంది ఫస్ట్ మీరు fx యూజ్ చేసి ఇక్కడ కాదు gx కూడా యూజ్ చేయాలి p of x is equal to ax square plus bx plus c and second polynomial q of x is equal to bx square plus cx plus bx square plus ax plus c గివెన్ పాలినామియల్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కండిషన్ మనకి ఫ్యాక్టర్ ఇచ్చారు కాబట్టి ఫ్యాక్టర్ చూడమ్మా 0 of x plus 1 that implies x plus 1 is equal to 0 therefore x is equal to minus 1 మరి కామన్ ఫ్యాక్టర్ అనే కండిషన్ కి అప్లై చేయాలి కాబట్టి చూడండి ఒకసారి x plus 1 is a factor of p of x మరి x plus 1 is a factor of p of x అంటే బై ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది బై ఫ్యాక్టర్ థియరం మరి బై ఫ్యాక్టర్ థియరం అనే థియరం ఏం చేస్తుంది అప్లికేషన్ చేస్తుంది అంటే రిమైండర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 మరి రిమైండర్ అంటే ఏం మీనింగ్ ఇక్కడ p of సబ్స్టిట్యూషన్ వాల్యూ -1 p of -1 is equal to 0 మరి p of -1 is equal to 0 కండిషన్ అప్లై చేస్తాం కాబట్టి देखो p of -1 is equal to చూడండి సార్ a into -1 whole square plus b into -1 plus c ఫార్ములా బై ఏమవుతుంది ఇక్కడ సబ్స్టిట్యూషన్ x రీప్లేస్ x by -1 కాబట్టి రీప్లేస్ x by -1 ఏది p of -1 is equal to a of -1 whole square plus b into -1 plus c మరి a into మైనస్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది ప్లస్ into మైనస్ of b plus c ఇక్కడ ఏమవుతుంది చూడండి సార్ a into 1 ఎంత a minus b plus c ఇదేంటిది p of -1 మరి p of -1 వాల్యూ కట్టావు కానీ మన రూల్ ఏంటి మరి కండిషన్ రిమైండర్ థియరం కదా రిమైండర్ వెయిటెడ్ థియరం కాబట్టి ఇక్కడ అప్లికేషన్ లో ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0 ఇది ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 0 అంటే మన కండిషన్ ఇక్కడ అప్లై చేసినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా చూడండి సార్ థియరం లో ఫార్ములా ఇక్కడ p of -1 ఈజ్ ఈక్వల్ టు 0 రిమైండర్ థియరం లో మన కండిషన్ ఏంటి మనం p of -1 వాల్యూ ఫైండ్ చేస్తాం p of -1 వాల్యూ ఫైండ్ చేస్తే నాకు వచ్చింది సబ్స్టిట్యూషన్ ఈ విధంగా వచ్చింది కానీ ఇది ఈక్వల్ టు అవుతుంది 0 ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి ఫ్యాక్టర్ ప్రాబ్లం ఏంటి ఆ రిమైండర్ వాల్యూ ఈక్వల్ టు అవుతుంది 0 అవుతుంది మరి 0 కి ఈక్వల్ చేస్తాం ఫైనల్ గా ఏమవుతుంది చూడండి సార్ ఇక్కడ a - b + c 0 అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ -b ఉంది ఈ -b రైట్ సైడ్ పంపొచ్చు లేదా ఇలా ఉంచుకున్నా పర్లేదు చెప్పండి a - b ఇలా ఉంచండి ఇది ఈక్వేషన్ 1 అనుకోండి నెక్స్ట్ ఈక్వేషన్ చూడమ్మా
ఈసారి x plus 1 is a factor of q of x is a factor of ఎంత q of x. సెకండ్ కండిషన్ లో ఫ్యాక్టర్ కాబట్టి బై ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది? బై ఫ్యాక్టర్ థియరం ఇక్కడ కూడా అప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? q of -1 is equal to 0. మరి q of -1 is equal to 0 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది? q of -1 కాబట్టి b into -1 whole square plus c a into -1 plus c is equal to 0. ఇక్కడ కూడా కండిషన్ ప్లేస్ చేయాలి. b into -1 కాబట్టి b into -1 whole square ఎంత 1 plus into minus a plus c is equal to 0. ఫైనల్ గా వస్తుంది b into 1 b అయింది minus a plus c is equal to 0. ఇక్కడ ఈక్వేషన్ గా వచ్చింది. ఇక్కడ మరి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. మరి 2 ఈక్వేషన్స్ వస్తే ఏమవుతుంది? సాల్వ్ చేయాలి. మరి సాల్వ్ మెథడ్ ఏ విధంగా యూజ్ చేస్తాను చూడండి సార్. మీరు ఎడిషన్ చేస్తే సింపుల్ అయిపోతుంది ఆన్సర్. ఎడిషన్ ఏంటంటే ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఎడిషన్ చేస్తారు. ఇది ప్లస్ ఏ అది మైనస్ ఏ క్యాన్సిల్, ఇది మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్. ఆ విధంగా అప్లై చేసిన పర్వాలేదు. లేదా ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాడు. ఏంటి ఆ వాల్యూ చూడండి సార్. ఇక్కడ a ప్లస్ ఇక్కడ మైనస్ బి కదా, ఈ మైనస్ బి రెడ్ సెకండ్ ఏమవుతుంది? ప్లస్ బి. అలా చూసుకోవచ్చు. ఇక్కడ ఇది మైనస్ ఏ రెడ్ సెకండ్ ఏమవుతుంది? ప్లస్ ఏ. ఆ విధంగా ఏమవుతుందంటే వాల్యూస్ ఐడెంటిఫికేషన్ లో మనం బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా యాడింగ్ చేస్తే ఈజీగా అవుతుందని చెప్పాను. యాడింగ్ చేస్తారంటే యాడింగ్ చేయొచ్చు. 2 మెథడ్స్ చెప్తాను. 2 మెథడ్స్ ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మెథడ్ చూడమ్మా. ఇక్కడ నేను మైనస్ బి గా రైట్ సైడ్ పంపితే ఏంటి? a ప్లస్ c ఈక్వల్ టు b. అంటే b పొజిషన్ ఎవరు రాయొచ్చురా? a ప్లస్ రాయొచ్చు. అంటే ఇక్కడ b పొజిషన్ ఎవరు రాయొచ్చు? నేను a ప్లస్ రాయొచ్చు. రిటర్న్ చేస్తే ఫ్రమ్ 1 and 2 అంటే ఇక్కడ ఈక్వేషన్ 1 దీన్ని అప్లై చేసుకుంటే ఏమవుతుంది? ఫ్రమ్ 1 and 2 ఉంటుంది సార్. ఫ్రమ్ 1 and 2 1 and 2 ఏమవుతుంది చూడండి సార్. ఈ b పొజిషన్ లో ఏమైనా ఇచ్చారా? a ప్లస్ రాయొచ్చు. కాబట్టి ఈ ఈక్వేషన్ లో b ప్లస్ ఏమైనా ఇచ్చారా? a ప్లస్ రాస్తున్నాను. a ప్లస్ c b పొజిషన్ లో వేసారా? a ప్లస్ c మైనస్ a ప్లస్ c మైనస్ a ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ప్లస్ a మైనస్ ఏమవుతుంది? క్యాన్సిల్. c ప్లస్ c ఎంత 2c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 2 మల్టిప్లై మరి మల్టిప్లై చేసే వల్ల రైట్ సైడ్ అవుతుంది డివైడ్. దేర్ c ఈజ్ ఈక్వల్ టు 0/2. 0/2 ఎంత 0. మరి 0/2 అంటే 0 కాబట్టి ఫ్రమ్ 1 ఫ్రమ్ 1 కి ఫ్రమ్ 1 వస్తే ఏమవుతుంది? సబ్స్టిట్యూట్ c వాల్యూ సబ్స్టిట్యూట్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ c వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 చేస్తే ఏమవుతుంది? a ప్లస్ c ఎంత 0 ఈజ్ ఈక్వల్ టు b. ఫైనల్ గా ఏ కూడా వస్తుంది. ఇది 1 మెథడ్. లేదన్నా కన్ఫ్యూజ్ గా ఫీల్ అవుతున్నాను అనుకున్నా. మరి కన్ఫ్యూజ్ గా ఫీల్ అవుతుంటే మనం ఏం చేయాలి? అనదర్ మెథడ్ కూడా ఉంది. ఏంటి అనదర్ మెథడ్ చూడండి సార్. కామన్ ఫ్యాక్టర్ అంటే మనకి కామన్ ఫ్యాక్టర్ అన్నప్పుడు ఏమవుతుందంటే 2 వీటికి కూడా ఏంటి యూజ్ చేయొచ్చు. కాబట్టి కామన్ ఫ్యాక్టర్ అంటే మీనింగ్ అది. ఇది ఫ్యాక్టర్ కాబట్టి రిమైండర్ వాల్యూ 0, ఇది ఫ్యాక్టర్ కాబట్టి రిమైండర్ వాల్యూ 0 అన్నా కాబట్టి 0 కి అప్లై చేస్తాం. మరి అప్లై చేస్తే నాకు కండిషన్స్ వస్తాయి. ఈ కండిషన్ యూజ్ చేసుకుంటే నేను ఇలా యూజ్ చేసుకోవాలి. నాకు ఇలా రావడం లేదన్నా అప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 కింద కూడా యూజ్ చేయాలి. ఏంటది 1+2 చేసాం. 1+2 చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వేషన్ రిటర్న్ చేయట్లేదు సార్. చూడండి ఇక్కడ ఈ మోడల్ కి ఐడియా వస్తే పర్వాలేదు. ఈ మోడల్ కి రాలేదు ఐడియా. అప్పుడు ఇక్కడ ఈక్వేషన్ అయింది 1 అయింది. 1+2 చేసాం. 1+2 చేస్తే a minus b plus c is equal to 0. సెకండ్ ఈక్వేషన్ b minus a plus c is equal to 0 వచ్చింది. ఎడిషన్ లో సింబల్స్ చేంజ్ అవ్వవు కాబట్టి ఈ ప్లస్ a ఇది ఏంటి మైనస్ a. ఈ 2 వాల్యూస్ ఏవి క్యాన్సిల్. ఇది మైనస్ b ప్లస్ b ఈ 2 వాల్యూస్ కూడా క్యాన్సిల్. c ప్లస్ c ఎంత 2c is equal to 0. ఆ టైప్ ఆఫ్ మెథడ్ లో కూడా చేయొచ్చు. అయితే ఏది ఈజీగా ఉందో చూసుకుని ఆ మెథడ్ ఫాలో అవ్వండి. అదనా ఇది టైప్ ఆఫ్ మెథడ్ లో మీకు ఇది అప్లై అవుతే ఇది అప్లై చేసుకోవచ్చు. ఇది అప్లై కాదు నాకు డౌట్ కావాలి సార్. నాకు ఫ్రమ్ 1 and 2 అన్నారు. 1 and 2 అంటే మీనింగ్ ఏంటి? డౌట్ వచ్చింది మీకు. 1 and 2 అంటే మీనింగ్ ఏంటి?
ఇక్కడ సబ్స్టిట్యూషన్ b వాల్యూ ఎంత a ప్లస్ c అంటే ఇక్కడ b ప్లస్ c ఉన్నాయి ఇక్కడ a ప్లస్ c రాసి అనదర్ వాల్యూ ఎంత a ప్లస్ c ఇక్కడ ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ చేసి c ప్లస్ c ఎంత 2c 2 మల్టిప్లై రెండు సెకండ్ డివైడ్ 0/2 0/8 ఎంత 0 ఆ c వాల్యూని ఈ ఈక్వేషన్ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే ఏమైంది a ప్లస్ c అంటే 0 ఇది కూడా b ఫైనల్ మనకి ఏమన్నాడు ఇక్కడ a ఇది కూడా b అన్నాడు ఇంకోటి ఏంటి c వాల్యూ కూడా ఏమన్నాడు 0 దేర్ఫోర్ లాస్ట్ ఏమైంది వాడు ఏమైతే అనేది రాయాలి c ఇది కూడా 0 కామా a ఇది కూడా b వాడి ఫైనల్ అది రెండిట్లో రాయమంటే కదా మరి ప్రూవ్ చేయమని లాస్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి లాస్ట్ డేట్ అక్కడ మనకి ప్రూవ్ దట్ లో అడిగింది ఎంత రాయాలి c is equal 0 and a is equal b c is equal 0 and a is equal b నెక్స్ట్ వన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే క్వశ్చన్ నెంబర్ 9 లో if x square minus x minus 6 and x square plus 3x minus 18 have a common factor x minus a then find the value of a value of a నెక్స్ట్ అన్నమా ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ x మైనస్ a ఇచ్చాడు బట్ సమ్ చూడండి సార్ ఏ మోడల్ లో ఉందో కాన్సెప్ట్ కాబట్టి అప్లై చేయండి సార్ గివెన్ పాలినామియల్స్ let given polynomials p of x is equal to x square plus 3x minus 18 అలాగే another value and q of x is equal to x square plus ఇదైతే ఫస్ట్ ది x square minus x ఫస్ట్ వాల్యూ చూడండి అమ్మా x square minus x minus 6 another value x square plus 3x minus 18 ఇప్పుడు కాన్సెప్ట్ అంతా ఇక్కడ x minus a కాబట్టి అప్లై చేయండి అమ్మా therefore given that x minus a is a common factor మ్యాటర్ లక్కన ముందు స్టార్టింగ్ రాసుకోండి ఇలా కన్నా అంటే వాడు వచ్చి క్వశ్చన్ మ్యాటర్ రాసుకోవడానికి మీకు ఐడియా ఉంటుంది కదా క్వశ్చన్ మ్యాటర్ రాసుకోండి క్వశ్చన్ మ్యాటర్ అంటే p of x and q of x have a common factor into the x minus a have a common factor x minus a కాబట్టి the 0 of p in the x minus a 0 of x minus a then implies x minus a equal to 0 therefore x equal to a అంటే రీప్లేస్ అంటే ఇక్కడ రీప్లేస్ x by a కాబట్టి a అప్లై చేస్తారు సార్ కాన్సెప్ట్ అంటే ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి కండిషన్ బట్టి మనం ఎలా యూజ్ చేస్తే అలా యూజ్ చేసుకోవచ్చు దట్ ఇంప్లైస్ మరి 0 వాల్యూ వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది కాన్సెప్ట్ అంటే రిమైండర్ ఈక్వల్ 0 కాబట్టి రిమైండర్ ఈక్వల్ 0 చేయడం యూజ్ ఏముండదు ఇందువల్ల మనం ఫైండ్ చేయాలన్నాడు ఫైండ్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో కామన్ వాల్యూ ఎంత వస్తుంది కామన్ వాల్యూ ఫైండ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి అది అడిగింది ఏంటంటే ఈ రిమైండర్స్ ఈక్వల్ చేయండి రిమైండర్స్ ఈక్వల్ అంటే ఏమవుతుంది బిఫోర్ p of a is equal to q of a p of a కూడా ఏమవుతుంది q of a అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి సార్ p of a అంటే ఎంత అవుతుంది చూడండి x చూడండి అప్లై చేస్తే ఫస్ట్ a స్క్వేర్ మైనస్
ఈక్వేషన్ మోడల్ చేయండి చూడండి. మీకు ఈ మోడల్ అయితే కొంచెం రాదు చూడండి, వస్తుందంటే ట్రై చేయండి, రాకపోతే మనకి ఇబ్బంది ఉండదు. కానీ క్యాన్సర్ అనేది ఈజీ అయిపోద్ది అట్లా, క్యాన్సర్ అనేది ఈజీ అయిపోద్ది కాబట్టి ఆ మెథడ్ చూడండి, మీకు ఏది పాజిబుల్ కూడా చేసుకోండి. పి ఆఫ్ ఏ ఏమవుతుంది ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 6. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ అంటే ఏ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ 3a మైనస్ 18. సింపుల్ అయిపోతుంది. మనకి లాంగ్ సంబంధం కొన్ని మార్క్స్ పడడానికి తక్కువ పడతాయి. ఎందువల్లంటే రిటర్న్ చేసినప్పుడు డైరెక్ట్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఒక 4 మార్క్స్ 4 పడడానికి చెప్పలేము. ఎందువల్ల ఇక్కడ ఏదైనా మిస్టేక్ వచ్చింది అనుకో మనకి సొల్యూషన్ లో రాంగ్ వస్తుంది కాబట్టి ఏమవుతుంది ఓన్లీ 1 or 2 మార్క్స్ అర్థండి. ఇది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇక్కడ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అన్నాం. ఎందుకన్నా పి ఆఫ్ ఏ వాల్యూ 0 వచ్చింది, అనంతరం పి ఆఫ్ ఏ కూడా 0 వచ్చింది కాబట్టి ఈ రెండు వాల్యూస్ ఏంటి ఇక్కడ రైట్ సైడ్ ఈక్వల్, రైట్ సైడ్ ఈక్వల్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇక్కడ అప్లై చేసేసాం. అలా అప్లై చేసే కన్నా మన మెథడ్ ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు రెండు నుంచి ఇక్కడ ఏ స్క్వేర్ ఎస్ స్క్వేర్ అవుతుంది క్యాన్సిల్. ఇందులో లెఫ్ట్ సైడ్ ఏ స్క్వేర్ రైట్ సైడ్ ఏ స్క్వేర్ కూడా అవుతుంది క్యాన్సిల్. ఎందుకు ఈక్వల్ సింబల్ కి లెఫ్ట్ సైడ్ ఒక వాల్యూ ఉంది, రైట్ సైడ్ కూడా సేమ్ వాల్యూ ఉంది. సింబల్ ప్లస్ తో ప్లస్ ఉంది కాబట్టి అది రైట్ సైడ్ ఉన్న వాల్యూ లెఫ్ట్ కి వెళ్తే అవుతుంది మైనస్. మరి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అవుతుంది 0. ఆ 0 కన్నా మనం డైరెక్ట్ ఏం చేసాం క్యాన్సిల్ చేసాం. ఇక్కడ చూడండి సార్ బ్యాలెన్స్ ఏమన్నా ఇంకా మైనస్ ఏ మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 3a మైనస్ 18. 3a మైనస్ 18. ఇక్కడ ఇది మైనస్ ఈ లెఫ్ట్ ఇది ప్లస్, ఈ ప్లస్ లెఫ్ట్ కొస్తే అవుతుంది ఇది ప్లస్ వాల్యూ లెఫ్ట్ కొస్తే అవుతుంది మైనస్ అవుతుంది. మరి చూడండి సార్ మైనస్ ఏ మైనస్ 6 ఇదంతా అవుతుంది మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18. ఇప్పుడు ఏ టర్మ్స్ ఉన్నాయి మరి ఇది కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ వాల్యూ లెఫ్ట్ ఉంది, లెఫ్ట్ నుంచి రైట్ అయితే అవుతుంది ఈ కాన్స్టెంట్ వాల్యూ మైనస్ 6 లెఫ్ట్ సైడ్ ఉంది, లెఫ్ట్ ఉన్న వాల్యూ రైట్ సైడ్ అయితే అవుతుంది therefore ఏమవుతుందన్నమా మైనస్ ఏ మైనస్ 3a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 18. అది మైనస్ వాల్యూ లెఫ్ట్ కొత్త రైట్ కొత్త ఏమైంది ప్లస్ 6. అంటే మీకు ఒకటే ప్రాసెస్ చేయొచ్చు కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇదేమో రైట్ నుంచి లెఫ్ట్ కొత్త ఏమవుతుంది ప్లస్ వాల్యూ లెఫ్ట్ కొత్త ఏమవుతుంది మైనస్ అవుతుంది. మరి ఈ మైనస్ వాల్యూ రైట్ సైడ్ ఏమవుతుంది ప్లస్. అలా వేసుకోవాలి స్టెప్, మీరు ఎగ్జామ్ లో స్టెప్ వేసేస్తే సరిపోద్ది. అలా వీడు రానివాడు ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చాడు. ముందేంటి ప్లస్ 3a, ఈ ప్లస్ 3a రైట్ నుంచి లెఫ్ట్ కొత్త ఏమైంది మైనస్ అయింది. అంటే ఎంత వచ్చింది వాల్యూ చూసారా, ఏ ఆరో మార్క్స్ అన్ని రాసేకూడదు. రైట్ సైడ్ ఉన్న ప్లస్ 3 లెఫ్ట్ కొత్త ఏమైంది మైనస్ 3 అయింది. ఇక్కడ ఇంకా మైనస్ 6 ఉంది, ఈ మైనస్ 6 రైట్ సైడ్ ఏమైంది మైనస్ 6 రైట్ సైడ్ ప్లస్ 6. రెండు కూడా మైనస్ కాబట్టి ఎన్ని టైమ్స్ ఉంటాయి ఇక్కడ ఏ 3 టైమ్స్ వస్తుంది, ఇక్కడ ఏ 1 టైం. రెండు కూడా నెగటివ్ సింబల్స్ కాబట్టి నెగటివ్ సింబల్ అయితే నెగటివ్ సింబల్ యాడ్ చేసి 3a ప్లస్ a 3a ని 3 టైమ్స్ ఇక్కడ ఏ 3 టైమ్స్ ఉంది, ఇక్కడ ఏ టైం 1 టైం 1 ప్లస్ 3 ఎంత 4 4a ఈజ్ ఈక్వల్ టు 8 లో 6 క్యాన్సిల్ అవుతాయి, 8 లో 6 క్యాన్సిల్ అవుతుంది ఎంత 12. మరి ఆ 12 సింబల్ ఏంటి ఎందుకు క్యాన్సిల్ అయింది ఇది మైనస్ ప్లస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 8 లో 6 పోతే ఎంత అవుతుంది 12. ఆ 12 సింబల్ ఏంటి హైయెస్ట్ వాల్యూ సింబల్ ఎంత మైనస్, ఈ మైనస్ మైనస్ ఏంటి క్యాన్సిల్. చూడండి సార్ ఇక్కడ 4a ఈజ్ ఈక్వల్ టు 12. 4 మల్టిప్లై రైట్ సైడ్ ఏమవుతుంది డివైడ్, దేర్ఫోర్ 12 బై 4. 4 టైం 12 ఎంత క్యాన్సిల్ అవుతుంది 3 టైం, దేర్ఫోర్ ఏజ్ కూడా ఎంత వస్తుంది. ఇది వన్ మెథడ్. అయితే ఈ ప్రాసెస్ నీకు వస్తే పర్వాలేదు, రాలేదు నీకు ఐడియా లేదు సార్ ప్రీవియస్ సమయం మీరు ఒక మెథడ్ చెప్పారండి, ఇక్కడ మెథడ్ ఇంకో మెథడ్ చెప్పారండి, నేను కన్ఫ్యూజ్ అయిపోయినా మీరు డౌట్ వచ్చినప్పుడు దీనికి సింపుల్ గా ప్రీవియస్ మెథడ్ అప్లై చేసుకుంటాం. ఏంటో మెథడ్ చూడండి సార్, ఇది డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ అంటే కామన్ ఫ్యాక్టర్ కాబట్టి రిమైండర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు రిమైండర్. ఆ ప్రాసెస్ రాలేదు నీకు మర్చిపోయావు, అప్పుడు ఏంటి ఇక్కడ దాకా కామన్ గా చేయాలి, ఇక్కడ వరకు కామన్ గా చేయాలి. ఇక్కడ కండిషన్ అప్లై చేస్తాం ఏంటి ఫ్యాక్టర్ వైజ్ అప్లై చేస్తాం. ఏంటో ఫ్యాక్టర్ వైజ్ ఈ మెథడ్ కొంచెం డౌట్ గా ఫీల్ అవ్వాలి ఎవరైనా కూడా. అనదర్ మెథడ్ కూడా ఉంది సెకండ్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా చూడండి. సెకండ్ మెథడ్ ఏంటంటే x minus a is a factor of p of x. x minus a is a factor of p of x అంటే బై ఫ్యాక్టర్ థియరం చెప్తుంది, బై ఫ్యాక్టర్ థియరం. సెకండ్ మెథడ్ అప్పుడు ఏదో ఒకటి యూజ్ చేసుకోవాలి. రెండు రకాలుగా ఎగ్జామ్ లో ఏదో ఒకటి యూజ్ చేసుకోండి. ఇది యూజ్ చేసి ఇది మీకు అండర్స్టాండ్ అయింది అనుకోండి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం డౌట్ గా ఫీల్ అయినా కూడా నెక్స్ట్ ప్రాసెస్ యూజ్ చేసుకోండి. ఏంటప్పుడు బై ఫ్యాక్టర్ థియరం p of a ఈక్వల్ 0. ఫ్యాక్టర్ థియరం ఏం చెప్తుంది p of a వాల్యూ అవుతుంది ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. మరి p of a వాల్యూ ఆల్రెడీ యూజ్ చేసావు ఏంటి x ప్లస్ b డిఫరెన్స్ ఎంత a కాబట్టి a స్క్వేర్ మైనస్ a మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ అంటే 1.
నెక్స్ట్ ఏంటి x minus a is a factor of q of x. మన x minus is a factor of q of x అంటే ఏమవుతుంది ఆ వాల్యూలో that implies by factor ఏం చెప్తుంది by factor theorem q of a is equal to 0. q of x factor కాబట్టి q of a ఏమవుతుంది is equal to 0. మరి q of a ఎంత a square plus 3a minus 18 is equal to 0. ఇదేంటిది సెకండ్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ చూడండి సార్ a square a కాన్స్టెంట్ అంటే సేమ్ ఈక్వేషన్స్. మరి సేమ్ ఈక్వేషన్స్ ఏం చేయాలి అడిషన్ చేయొచ్చు సబ్ట్రాక్షన్ చేయొచ్చు. కానీ ఇక్కడ a square ప్లస్ ఇక్కడ a square అంటే ప్లస్ సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది 1 మైనస్ 2 చేస్తాను. 1 మైనస్ 2 చేస్తే ఒకసారి చూడండి అమ్మా ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది ఇక్కడ a square minus a minus 6 is equal to 0. సెకండ్ ఈక్వేషన్ ఎంత a square plus 3a minus 18 is equal to 0. మరి ఈక్వల్ టు 0 చేసినప్పుడు ఇక్కడ సింబల్ ఏంటి సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఉంది. మరి సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఉంటే ఏమవుతుంది సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ మాత్రమే ఏంటంటే సింబల్స్ ఇది ప్లస్ a square ఏమవుతుంది మైనస్ అవుతుంది. ఇది ప్లస్ ఏమవుతుంది మైనస్. ఇది మైనస్ ఏమవుతుంది ప్లస్. అంటే ఆపోజిట్ సింబల్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న సెకండ్ ఈక్వేషన్ సింబల్స్ ఏమో సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ మైనస్ అంటే ఏంటి సింబల్స్ అన్ని చేంజ్ అవ్వాలి. అందులో ప్లస్ ఏమో మైనస్ అయింది ప్లస్ మైనస్ అయింది మైనస్ ఏమైంది ప్లస్ అయింది. ఇక్కడ స్క్వేర్ ఏమైంది క్యాన్సిల్. ఎందుకు క్యాన్సిల్ అయింది ఇది ప్లస్ ఇది మైనస్. ఇది ప్లస్ మైనస్ కాబట్టి స్క్వేర్ అయింది క్యాన్సిల్ అయింది. ఇంకా ఫైనల్ గా ఏమని చూడండి ఇక్కడ మైనస్ a ఇక్కడ ఉంది మైనస్ a నెక్స్ట్ ఎంత మైనస్ 3a నెక్స్ట్ ఎంత ఇక్కడ మైనస్ 6 ఇక్కడ ఎంత ఉంది ప్లస్ 18 is equal to 0. మైనస్ a ప్లస్ మైనస్ 3 ఎంత మైనస్ 4a 18 లో 6 క్యాన్సిల్ ఎంత 12 ప్లస్ 12 is equal to 0. మైనస్ 4a is equal to ఇది ప్లస్ 12 రైట్ సైడ్ ఏమైంది మైనస్ 12 మైనస్ మైనస్ ఎంత క్యాన్సిల్ 4 టేబుల్ 12 ఎంత క్యాన్సిల్ అవుతుంది 3 దేర్ a కూడా ఎంత మీరు ఏ మెథడ్ చేసినా కూడా చివరిగా మనకు రావాల్సింది ఏంటి సేమ్ ఆన్సర్ రావాలి. ఏ మెథడ్ అప్లై చేసినా ఈ మెథడ్ ప్రీవియస్ మెథడ్ అప్లై చేసిన మాత్రం ఆ మెథడ్ అప్లై చేసిన మాత్రం కానీ ప్రాసెస్ అనేది ఒక వేలో చేంజ్ అయినా కూడా పర్వాలేదు కానీ ఆన్సర్ మాత్రం ఒకటే రావాలి. వే చేంజ్ అవుద్ది ప్రాసెస్ లో చేంజ్ అవుద్ది. ఇందులో ఇక్కడ ఏంటి p of a కూడా p of a అప్లై చేస్తాం డైరెక్ట్ గా ఆ 2 ఈక్వేషన్స్ ఈక్వల్ చేసి క్యాన్సిల్ చేస్తాం. అక్కడ ఏం చేస్తాం 2 ఈక్వేషన్స్ వచ్చాక సబ్ట్రాక్షన్ చేస్తాం. సబ్ట్రాక్షన్ చేసినప్పుడు సెకండ్ ఈక్వేషన్ కి మైనస్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ కి మైనస్ ఉంటే సెకండ్ ఈక్వేషన్ సింబల్ ఏమవుతుంది చేంజ్ అవుతుంది. ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయింది ప్లస్ ఉంటే మైనస్ అయింది మైనస్ ఉంటే ఏంటి ప్లస్. ఈ సింబల్స్ యూజ్ చేసుకోవాలి కాబట్టి ఇది ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్. మరి ప్లస్ a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది. ఇది మైనస్ 3a ఇది మైనస్ 3a ఎడిషన్ చేద్దాం జరుగుతుంది మైనస్ 4a అవుతుంది. ఇది మైనస్ 6 ప్లస్ 18 మైనస్ 6 ప్లస్ 18 ఎంత ప్లస్ 12. ఈ ప్లస్ 12 రైట్ సైడ్ ఎంత మైనస్ అయింది మైనస్ మైనస్ క్యాన్సిల్ 4 టేబుల్ 12 ఎంత టైమ్స్ 3 టైమ్స్. దేర్ ఏజ్ కూడా ఎంత వచ్చింది ఏదో మెథడ్ మీకు ఏది మెథడ్ ఇచ్చుకుంటే అది చేసుకోండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఎక్సర్సైజ్ లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ చూడండి. if y minus 3 is a factor of y cube minus 2y square minus 9y plus 18 then find out the other two factors. The other two factors. చదవమ్మా
గివెన్ తీసుకోండి సార్. గివెన్ పాలినామియల్ అంటే గివెన్ పాలినామియల్ p of x is equal to y cube minus 2y square minus 9y plus 18. ఇక్కడ ఫ్యాక్టర్ ఇక్కడ ఎంత y మైనస్ ఇచ్చాడు. ఇక్కడ ఫ్యాక్టర్ అంటే మనకి ఓన్లీ ఏమవుతుంది, డివైడ్ చేయడానికి దానికి రిమైండర్ వాల్యూ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ రాయొచ్చు లేదా డివైడ్ మెథడ్ చేయొచ్చు. ఏ మెథడ్ ఫాలో అవుతా మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ మెథడ్ చూడండి ఒకసారి, డైరెక్ట్ మనకు అప్లై చేస్తాం చూడండి. ఇక్కడ నాకు -3 y -3 రావాలంటే ఆ విధంగా యూజ్ చేద్దాం ఒకసారి. y క్యూబ్ minus 2y square minus ఇక్కడ 18 ఉంది. మరి ఇక్కడ ఎంత ఉంది నాకు, ఇక్కడ 18 అంటే 9 ఉంది. 18 9 అవ్వాలంటే అవుద్ది, ఇందువల్ల 9 + 9 రాయొచ్చు. కానీ 18 ఉన్నప్పుడు 18 మార్చుకుంటున్నాను, 18 మార్చితే లేకపోతే 18 సేమ్ అలా ఉండాలి. ఇప్పుడు 9 మార్చాలి. 9 ఏం రావాలి, 18 రావాలి. 9 18 రావాలంటే ఒకసారి చూడండి అమ్మా, +9y - 18y ప్లస్ 9y - 18y అవుతుంది. 18y లోంచి 9y క్యాన్సిల్ అయితే మళ్ళీ అవుతుంది 9y వస్తుంది. 9y సింబల్ ఏంటి, హైయెస్ట్ వాల్యూ 18. 18 సింబల్ ఏంటి అక్కడ మైనస్, అందులో -9y వస్తుంది ప్లస్ 18. ఈ మెథడ్ కొంచెం పాసిబిలిటీగా లేదు, ఎందుకంటే y ప్లస్ 3 రావాలనుకోండి మనం చేయలేము. ఎందుకంటే ఇక్కడ y - 3 రావాలి, అన్నింటిలో 3 రావాలి. అన్నింటిలో 3 రావాలంటే ఇక్కడ 3 రావాలి, y ప్లస్ 3 y - 3 రావాలి. మరి y - 3 అక్కడ రాదు, ఎందుకు రాదు, ఇక్కడ 3 టైం ఎన్ని టైం క్యాన్సిల్ అవుతుంది, 6 టైం క్యాన్సిల్ అవుతుంది. మరి 6 టైమ్స్ అంటే ఇక్కడ నాకు 6 వస్తుంది కానీ 3 రావడం లేదు. అంటే అక్కడ ఏమన్నా నాకు వాల్యూలో ఇక్కడ కామన్ చేయడానికి పాసిబిలిటీ లేదు. ఆ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ఈజీ అవుతుంది, కానీ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. కానీ ఫ్యాక్టరైజేషన్ చేయడం ఈజీగా ఉంటుంది, కానీ కామన్ చేసినప్పుడు ఆ కామన్ ఏం కావాలంటే y - 3 కావాలి. ఇక్కడ y - 3 రాదు. మరి ఇక్కడ ఏమొస్తుంది y - 1, ఇక్కడ వస్తుంది y - 1, ఇక్కడ కూడా వస్తుంది y - 1. అంతేగాని y - 3 రావాలంటే మన వల్ల అవుతుంది. అక్కడ ఒకసారి చూడండి, మనం ఒక మెథడ్ చూద్దాం ఒకసారి, డివైడ్ చేసి చూద్దాం ఒకసారి. డివైడ్ మెథడ్ ట్రై చేసి చూద్దాం ఒకసారి. ఎలాగైతే ఫ్యాక్టర్ కాబట్టి ఫ్యాక్టర్ మెథడ్ డివైడ్ చేస్తామని చూడండి ఒకసారి. వాడి సూటబుల్ మెథడ్ మనకి ఇవ్వలేదు, ఎగ్జాంపుల్ మెథడ్ కూడా ఇవ్వలేదు కాబట్టి డివైడ్ మెథడ్ ట్రై చేసి అప్పుడు మనకు ఒకవేళ రైట్ అవుతుంటే ఆ మెథడ్ కూడా చూస్తారు. ఇక్కడ y - 3, ఇక్కడ ఉన్న టర్మ్ ఎంత y, ఇక్కడ ఉన్న టర్మ్ ఎంత y క్యూబ్. మరి y క్యూబ్ డివైడెడ్ బై y అంటే ఎంత అవుతుంది, y క్యూబ్ డివైడెడ్ బై y అంటే చేసాలి ఏమవుతుంది, ఇక్కడ y క్యూబ్ లో y 1 టైం క్యాన్సిల్ అయింది, ఇంకేంటి కదా 2 టైమ్స్ అంటే ఎంత y స్క్వేర్. देखो y स्क्वायर इंटू ఎంత అవుతుంది 3y స్క్వేర్. సింబల్ ఏంటి మైనస్ y స్క్వేర్ ఇంటూ y, y స్క్వేర్ ఇంటూ y ఎంత y క్యూబ్. చూసారా మా మల్టిప్లికేషన్ కూడా ఫస్ట్ టైం ఇక్కడ y క్యూబ్ ఉంది, ఇక్కడ y ఉంది. y క్యూబ్ ఇంటూ y ఎంత వస్తుంది, y స్క్వేర్ వస్తుంది. y స్క్వేర్ తో చేస్తాను, y స్క్వేర్ ఇంటూ 3y స్క్వేర్. సింబల్ ఎంత మైనస్ y స్క్వేర్ ఇంటూ y క్యూబ్. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయండి. సింబల్ ప్లస్ తోనే వస్తుంది మైనస్, ఇక్కడ ఉన్న సింబల్ ఏంటి మైనస్ ఉంది, మైనస్ ఉంటే వస్తుంది ప్లస్. ఈ y క్యూబ్ ఏమైంది క్యాన్సిల్ అయింది. ఇది చూడండి 5 ఏమి వచ్చిందో, ఇది ప్లస్, ఇదేంటిది ప్లస్, ఇదేంటిది మైనస్. 3 టర్మ్స్ లో 2 టర్మ్స్ క్యాన్సిల్ అయ్యాయి. 3 టర్మ్స్ లో 2 టర్మ్స్ క్యాన్సిల్ అయితే 1 టర్మ్ ఎంత y ఇంటూ 1 ఇంటూ y స్క్వేర్. 3 టర్మ్స్ సింబల్ ప్లస్ ఉంది, ఇదేమో మైనస్ ఉంది. 3 టర్మ్స్ లో 2 టర్మ్స్ క్యాన్సిల్ అయితే 1 టర్మ్, ఆ 1 టర్మ్ సింబల్ ఏంటి ఇక్కడ y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి డౌన్ తీసుకుంటే మైనస్ 9y. ఇక్కడ y ఉంది, ఇక్కడ y స్క్వేర్ ఉంది. ఇక్కడ y స్క్వేర్ ఉంది కాబట్టి y స్క్వేర్ లో y ఎంత క్యాన్సిల్ అవుతుంది y. ఎందువల్ల y స్క్వేర్ డివైడెడ్ బై y అంటే y స్క్వేర్ అంటే y ఇంటూ y డివైడెడ్ బై y. y క్యాన్సిల్ అయితే y ఇక్కడ y వచ్చింది కాబట్టి ఆ y సింబల్ ఏంటి ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ y. చేంజ్ చేస్తాను వచ్చింది y ఇంటూ 3y సింబల్ ఏంటి మైనస్ y ఇంటూ y స్క్వేర్. ఈ 1 వస్తుంది అంటే చూడండి ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి ప్లస్ ఉంది, ప్లస్ అంటే ఏమవుతుంది మైనస్, ఈ మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్. ఇక్కడ y స్క్వేర్ s స్క్వేర్ ఉంది క్యాన్సిల్. ఇది మైనస్ 9y, ఇది ప్లస్ 3y. మైనస్ 9y 3y క్యాన్సిల్ అయితే వస్తుంది 6y. ఆ 6y సింబల్ ఏంటి మైనస్, 6y సింబల్ ఏంటి ఇక్కడ మైనస్.
ఇంకా డౌన్ చేసి వెళ్ళేంత 18. ఇక్కడ చూడమ్మా ఇది +y ఉంది, ఇక్కడ -6y ఉంది. y సరిపోయింది. కాన్స్టెంట్ వాల్యూ ఎంత -6. కాన్స్టెంట్ వాల్యూ -6 కాబట్టి -6 తో మల్టిప్లై చేయండి. -6 చేస్తే అవుతుంది 6 3 జా 18. 18 అనేది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 3 6 జా 18. నెక్స్ట్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 6 ఇంటూ y 6y డివైడెడ్ బై చూడగా ఇది మైనస్ అంటే ఏమవుతుంది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అంటే ఏమవుతుంది మైనస్. ఇక్కడ మైనస్ ఇది ప్లస్ ఈ టూ టర్మ్స్ అనేవి క్యాన్సిల్, ఇది ప్లస్ ఇది మైనస్ ఈ టూ టర్మ్స్ కూడా క్యాన్సిల్. దీని రిమైండర్ వస్తుంది 0. రిమైండర్ 10% 0 రావాలి. ఇందులో ఫ్యాక్టర్ అన్నావు కాబట్టి కంపల్సరీ రిమైండర్ ఎంత రావాలి 0 రావాలి. ఏం చేసావు y మైనస్ తో నువ్వు డివైడ్ చేస్తే నీకు వచ్చిన క్వశ్చన్ వాల్యూ ఎంత y స్క్వేర్ ప్లస్ y మైనస్ 6. కానీ నీకు ఆల్రెడీ ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా ఇది p ఆఫ్ x సమ్ x మైనస్ a ఫార్ములా. ఇదేంటిది p ఆఫ్ x, ఇది q ఆఫ్ x, ఇదేంటిది రిమైండర్. మరి ఫార్ములా ఏంటి నీకు ఫ్యాక్టర్ రిమైండర్ ఏం చెప్తుంది p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి x మైనస్ a ఇంటూ p ఆఫ్ x q ఆఫ్ x ప్లస్ రిమైండర్. ఇది ఫార్ములా. ఎక్కడైనా డివిడెండ్ అనేది ఇచ్చినప్పుడు ఈ డివిడెండ్ అనే వాల్యూ ఏమవుతుంది is equal to x minus a into q of x. q of అంటే కోషంట్ అని p of x ప్లస్ r కి ఈక్వల్ అవ్వాలి. మరి ఈక్వల్ చేయండి. ఇక్కడ p of x ఎంత y cube ప్లస్ 2y square minus 9y plus 18 is equal to x minus a అంటే x minus a ప్లస్ అవుతుంది y minus 3 into కోషంట్ ఎంత వస్తుంది ఇప్పుడు బ్రాకెట్ లో ఎంత వస్తుంది ఇక్కడ y square plus y minus 6 ప్లస్ రిమైండర్ ఎంత 0. రిమైండర్ గురించి మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అడిగారు కదా, మరి ఇది ఆల్రెడీ y minus 3 సరిపోయింది. మరి చూడండి సార్ ఇక్కడ y square ముందు ఏమీ లేదు ఎంత 1 into y square. y square ముందు ఏమీ అవుతుంది 1 into y square ప్లస్ మరి ఇక్కడ చూడండి సార్ 1 into y minus 6. 1 into y square 1 into y minus 6 వచ్చింది. 1 6 జా ఎంత 6 ఏ 6 అంటే -6 అంటే మైనస్ చూడండి ఇక్కడ 1y square into -6 ఇది ఈక్వల్ ఎంత -6y square. ఎప్పుడైతే y square వచ్చిందో ఈ టర్మ్స్ ఏంటి y టర్మ్స్. కానీ మల్టిప్లికేషన్ లో 6 రావాలి. అక్కడ సబ్ట్రాక్షన్ ఏ మైనస్ అంటే సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత 1 రావాలి. మల్టిప్లికేషన్ ఏమో 6 రావాలి. 2 నెంబర్స్ యూజ్ చేయి. ఆ 2 నెంబర్స్ యూజ్ చేస్తే మల్టిప్లికేషన్ ఎంత రావాలి 6 రావాలి. అవి సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి ఆన్సర్ 1 రావాలి. ఫ్యాక్టర్స్ ఏంటి 6 1 జా 6 కానీ 6 నుంచి 1 క్యాన్సిల్ ఎంత 5 ఫోర్ములా లేదు. మరి 2 3 జా ఎంత 6 2 3 జా 6 కానీ ఆ 2 3 జా 6 లో 3 లో 2 పోతే ఎంత అవుతుంది 1. మరి ఆ 1 కి సింబల్ ఏంటి ప్లస్ అంటే హైయెస్ట్ వాల్యూ ఎంత ప్లస్ ఉండాలి, స్మాల్ వాల్యూ ఉండాలి మైనస్ ఉండాలి. దెర్ఫోర్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది చూడమ్మా y minus 3 is equal to y square ఎంత అవుతుంది -2y నెక్స్ట్ ప్లస్ 3y minus 6. ఇప్పుడు ఇందులో కామన్ చేస్తే ఏమవుతుంది చూడమ్మా ఇక్కడ మీకు ఐడియా కోసం ఏమంటే రాసాను నేను. ఇదేమో డివైడ్ వాల్యూ x minus a, ఇదేంటిది p of x, ఇదేంటిది q of x అని డిఫైన్ చేశాను. అవన్నీ నోట్ చేసుకుంటారండి. ఫైనల్ చూడమ్మా ఇక్కడ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి y minus 3 into ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి y square y ఏం కామన్ వస్తుంది y. మరి y square y లో y వస్తే ఇక్కడ y ఏంటి ఇక్కడ y square ఏముంటది y square అంటే y into y. ఇందులో y కామన్ తీసేసాం ఇంకేముంది ఇంకా y మైనస్ ఇక్కడ y క్యాన్సిల్ అయిపోయింది. y క్యాన్సిల్ అయిపోయింది నెంబర్ 2. ఇక్కడ చూడండి ఇది ప్లస్ మైనస్ ఏం కావాలి వస్తుంది ప్లస్ 3 6 లో ఏదే వస్తుంది 3 6 లో 3 వస్తుంది. 3 6 లో 3 తీసేయండి. 3 క్యాన్సిల్ అయితే ఇక్కడ y మైనస్ 3 6 లో ఏం వస్తుంది తీసుకుని కామన్ తీయగలరు 3 6 లో ఏం వస్తుంది 2 టైమ్స్. therefore ఫైనల్ గా చూడమ్మా y minus 3 into ఈ రెండిట్లో కామన్ గా ఉంది కామన్ టర్మ్ y minus 2 ఈ రెండిట్లో కామన్ గా ఉంది y minus 2 కాబట్టి y minus 2 into
ఇంకా బ్యాలెన్స్ ఎంత y ప్లస్ 3 therefore that required two factors ఏమవుతాయి చూడండి అది ఆల్రెడీ y మైనస్ 3 ఇచ్చాడు ఇంకా మిగిలిన ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ మిగిలిన ఫ్యాక్టర్స్ ఏంటి ఇక్కడ x y మైనస్ 2 y ప్లస్ 3 వాడు అడిగింది కాబట్టి రిక్వైర్డ్ ఫ్యాక్టర్స్ అని రాస్తాం మనం అడిగింది కావాలి కాబట్టి therefore the required factors are required two factors ఏంటవి y minus 2 y plus 3 ఏ మెథడ్ లో చూసామో చూసి ఇక్కడ వాడు ఇచ్చే సమ్ మీద మనకి ఎగ్జాంపుల్స్ అవి ఇవ్వలేదు కానీ మనం ట్రై చేస్తాం మనకి ఈ యొక్క డివైడ్ మోడల్ చేస్తే మనకి సమ్ వచ్చింది ఈ మోడల్ ఏదైనా ఒక చోట కూడా ట్రై చేద్దాం అదనా ఈ మెథడ్ ఏమి ఫాలో అవుతుంది అదనా ఆ మెథడ్ ట్రై చేసి చూద్దాం వస్తే ఇప్పుడు క్లాస్లో ఇస్తాను చూడమ్మా ఇక్కడతో మనకి ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది అయితే మీకు ఇందులో ప్రాక్టీస్ కి క్వశ్చన్స్ ఇచ్చాను ఒకసారి చూడండి ఇందులో మీకు క్వశ్చన్ నెంబర్ చూడండి సార్ సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ ఇచ్చినట్లు చూడండి ఫస్ట్ క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ మీకు రిటర్న్ చేయమని చెప్పిన సార్ ట్రై చేయమన్నా సమ్ అందులో డౌట్ ఉంటే చూడండి చెక్ చేసుకోండి సార్ x పవర్ 4 మైనస్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 దీని ఏమని ఇక్కడ హ్యాస్ x ప్లస్ 1 ఏ ఫ్యాక్టర్ అడిగాడు అందులో చూడండి సార్ given polynomial of p of x is equal to x power 4 minus x cube plus x square minus x plus 1 what question lo x plus 1 factor ga discriminant ga 0 అని కట్టండి 0 of x plus 1 that implies x plus 1 is equal to 0 therefore x is equal to plus 1 opposite ఎంత అవుతుంది -1 మరి ప్లస్ 1 వాల్యూ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అయితే మైనస్ 1 అయింది మరి మైనస్ 1 అయితే చూడండి సార్ బై ఫ్యాక్టర్ థీరం ఏం లిఖింది చూడండి సార్ p of -1 is equal to ఏమవుతుంది 1 పవర్ 4 మైనస్ 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 1 మన దగ్గర వాల్యూ సబ్స్టిట్యూషన్ x ప్లస్ d ప్లస్ బై ఎంత d ప్లస్ x బై ఎంత -1 d ప్లస్ x బై -1 కాబట్టి ఒకసారి చూడండి వాల్యూ చూడమ్మా -1 హోల్ పవర్ 4 నెక్స్ట్ ఎంత -1 హోల్ క్యూబ్ నెక్స్ట్ వాల్యూ -1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ వాల్యూ ఎంత చూడండి -1 ప్లస్ 1 replace x by -1 కాబట్టి -1 whole power 4 అయింది -1 whole cube plus -1 whole square -1 plus 1 ఒకసారి చూడండి పవర్ ఏంటి ఇక్కడ ఈవెన్ అండి ఈవెన్ అంటే ఏమవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది 1 పవర్ 4 అంటే 1 ఇక్కడ -1 whole cube అంటే ఆడ్ నెంబర్ అంటే మళ్ళీ మైనస్ ఇక్కడ స్క్వేర్ టర్మ్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది మైనస్ అంటే మైనస్ అంత ప్లస్ 1 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ 1 మైనస్ అంటే మైనస్ ప్లస్ 1 ఇక్కడ ఎడిషన్ ఎంత జరుగుతుంది 3 ఫైనల్ ఎంత జరుగుతుంది 5 అంటే p ఆఫ్ -1 వాల్యూ కరెక్ట్‌గా ఏమొచ్చింది 5 వచ్చింది p ఆఫ్ -1 వాల్యూ 5 వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది ఫ్యాక్టర్ అవ్వదు అంటే therefore ఇది నాట్ ఈక్వల్ టు 0 therefore p ఆఫ్ -1 is not equal to 0 కాబట్టి therefore x plus 1 is not a factor of p of x is not a factor of p of x అంటే ఏదైనా టైప్ మార్క్ సిస్టంలో మనం చేసినప్పుడు ప్రాసెస్ కూడా వస్తుంది ఏంటి ఇక్కడ మనకి రిమైండర్ వాల్యూ కట్టి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఫ్యాక్టర్ అవుతుంది రిమైండర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అవుతుంది ఇందులో మీకు ఇంకో సమయం ఇచ్చింది చూడమ్మా సెకండ్ క్వశ్చన్ లో పాయింట్ ఏమి ఇచ్చాను చూడండి సెకండ్ క్వశ్చన్ లో సెకండ్ పాయింట్ ఏమి ఇచ్చాను ఇక్కడ given f of x is equal to x cube
ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 1. ఇక్కడ మనకి ఇచ్చిన ఫ్యాక్టర్ ఏంటి అంటే అడిగింది యూజ్ ద ఫ్యాక్టర్ థియరం డిటర్మైన్ వెదర్ g of x is a factor of f of x అని గివ్ కాబట్టి అప్లై చేయండి 0 of f of x. f of x which is the value x plus 1 0 of g of x that implies g of x is equal to 0. g of x కూడా ఎంత 0 ఇక్కడ g of x కూడా పెట్టండి g of x కూడా ఎంత ఇక్కడ x plus 1 0 of g of x అంటే g of x ని g of x ఎంత x plus 1 ఇది ఉంటే x కూడా ఎంత అవుతుంది ఇది ప్లస్ 1 రైట్ సైడ్ ఎంత మైనస్ 1 అప్లై చేస్తే బై ఫ్యాక్టర్ థియరం ఏంటిది f of minus 1 is equal to f of minus 1 ని కడతాం కడితే ఏమవుతుంది minus 1 whole cube plus 3 into minus 1 whole square plus 3 into minus 1 plus 1. మరి మైనస్ పవర్ ఏంటి కదా ఆర్డర్ మైనస్ పవర్ ఆర్డర్ కూడా ఏమవుతుంది మళ్ళీ మైనస్ పవర్ ఆర్డర్ కూడా మళ్ళీ ఏమవుతుంది మైనస్ అవుతుంది ప్లస్ ఇక్కడ మైనస్ పవర్ ఉంది స్క్వేర్ అంటే ఈవెన్ నెంబర్ వల్ల ఏమవుతుంది ప్లస్ అవుతుంది 3 1 ఎంత 3 ప్లస్ అంటే మైనస్ ఎంత -3 ప్లస్ 1 ఈ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ 3 క్యాన్సిల్ అవుతాయి ఫైనల్ గా అవుతుంది 0. therefore f of -1 వాల్యూ 0 అవుతుంది కాబట్టి therefore given వాల్యూ అవుతుంది g of x is a factor of f of x is a factor of f of x. ఇక్కడ మనకి ఏంటంటే ఎక్సర్సైజ్ 2.4 కంప్లీట్ అయింది. ఎక్సర్సైజ్ 2.4 కంప్లీట్ అయింది. ఎక్సర్సైజ్ 2.4 కంప్లీట్ అయింది. ఇందులో ఏమైనా బ్యాలెన్స్ సమ్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం.